మొన్నటి వరకు రిలీజ్ డేట్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న సినిమాలు వరుసగా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. 1 by 1 రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తున్నాయి. సంవత్సరాల తరబడి డేట్ల కోసం వెయిట్ చేస్తున్న సినిమాల దగ్గర నుంచి మొన్న షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమాల వరకు లేటెస్ట్ గా రిలీజ్ డేట్లు ఇచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. వరుసగా సంక్రాంతి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మొన్నటి వరకు ఏ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందో అన్న క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పెట్టేలా డేట్లు ఇస్తున్నాయి సినిమాలు. వీటిలో సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకున్న బాలయ్య సినిమా ముందే వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. నన్ను చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిన అవసరమే లేదంటూ బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. డిసెంబర్ 24న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఏ హడావిడి లేకుండా డేట్ ఇచ్చేశారు మేకర్స్. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ సోమవారం సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన మరో మూవీ మహాకాళి. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మహాకాళి సినిమా సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టు షాక్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. పూజ అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో పవర్ఫుల్ మైథలాజికల్ యాక్షన్ మూవీగా హనుమాన్ యూనివర్సల్ లో మహాకాళి తెరకెక్కుతోంది. అక్షయ్ ఖన్నా, భూమి, శ్రియారెడ్డి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా జనవరి 8న పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎదురు చూసిన చిరంజీవి సినిమా కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా వీడియో కోసం ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి రిలీజ్ డేట్ కూడా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కాకా సినిమా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. సంక్రాంతి టైంలో మళ్లీ క్లాష్ ఎందుకనుకున్నారో ఏమో, అప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేశాయి. వాటిలో సాయి ధరమ్ తేజ్, రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు సినిమా జనవరిలోనే రిలీజ్ డేట్ ఇచ్చింది. ఒకవైపు 13న చిరంజీవి కాకా రిలీజ్ డేట్ ఇచ్చింది. మరోవైపు జనవరిలోనే మెగా మేనల్లుడు సంబరాల ఏటిగట్టు కూడా రిలీజ్ అని అనౌన్స్ చేసింది. దాంతో ఈసారి సంక్రాంతి మెగా హీరోలదే అని తెగ సంబరపడిపోతున్నారు. మెగా హీరోల సినిమాలు ఈసారి సంక్రాంతి సీజన్ లో ముందే ఖర్చీఫేసుకున్నారు. అయినా సరే తన సెంటిమెంట్ ని నమ్ముకుని థియేటర్లోకి వస్తున్నారు శర్వానంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు మేకర్స్. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న జార్జీ క్రిష్ మూవీ జనవరి 14నే రిలీజ్ అవుతోంది. సంక్రాంతి సీజన్ కంటే ముందే ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఆల్రెడీ డేట్లు ఇచ్చి పోస్ట్ పోన్ అయిన సినిమాలు కూడా లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశాయి. మరి వాటిలో దుల్కర్ సల్మాన్, ధనుష్ సినిమాలు రిలీజ్ అయ్యేదెప్పుడు? దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీ ఐయామ్ గేమ్ ఆగస్టు 20న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. దుల్కర్ సల్మాన్, కయాదు లోహర్, మిస్కిన్ లీడ్ రోల్స్ లో నహాస్ హిదాయత్ డైరెక్షన్ లో క్రేజీ కాన్సెప్ట్ తో ఐయామ్ గేమ్ సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతోంది. ఫ్యాంటసీ థ్రిల్లర్ గా యూనివర్సల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ తో రాబోతోంది ఐయామ్ గేమ్. అక్టోబర్ లో మాత్రం వరుసపెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో అక్టోబర్ 2న థియేటర్లోకి వస్తున్న సినిమా సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా జేసన్ విజయ్ డైరెక్షన్ లో తెలుగు, తమిళ్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 31న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పోస్ట్ పోన్ అయింది. ఫైనల్లీ అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. రిలీజ్ అయి 3-4 నెలలు అవ్వాల్సిన కామ్రేడ్ కళ్యాణ్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. శ్రీ విష్ణు హీరోగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న కామ్రేడ్ కళ్యాణ్ మూవీ 2-3 నెలల క్రితం సాంగ్ లాంచ్ ఈవెంట్స్ తో సందడి చేసింది. దాంతో రిలీజ్ కూడా వెంటనే అనుకున్నారు. కానీ జూన్, జూలైలో థియేటర్లోకి రావాల్సిన కామ్రేడ్ కళ్యాణ్ మాత్రం అక్టోబర్ 9న వస్తున్నట్టు లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సౌత్ సినిమాలతో పాటు లేటెస్ట్ గా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన మరో సినిమా దృశ్యం 3. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో మలయాళ దృశ్యం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న దృశ్యం 3 కన్క్లూజన్ మూవీ రిలీజ్ డైలమాకి చెక్ పెడుతూ అక్టోబర్ 2నే సినిమా రిలీజ్ అవుతుందని ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది.